ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. రోమపత్రిక 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాము. రోమపత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. యాలనగా నేను చేయునది నేను ఎరుగను, నేను ఇచ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. సో అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసి ఎదుర్కొనే ఒక పరిస్థితిని తను చెబుతున్నారు. ఏంటంటే బోర్న్ అగైన్ క్రిస్టియన్ తను చేయాలనుకున్నది చేయలేడు, ఏదైతే చేయొద్దు అనుకుంటాడో దాన్ని చేస్తాడు. దాన్ని ఒక నియమముగా అపోస్తలుడైన పౌలు చెబుతున్నారు. పాప మరణముల నియమం ఇది మనలో ఉంది. చిన్నప్పటి నుంచి ఈ యొక్క స్వభావంలో మనము పెరిగి మారు మనస్సు పొందిన తర్వాత, తిరిగి జన్మించిన తర్వాత అప్పటిదాకా చట్టాపట్టాలు వేసుకుని వెళ్తున్న ఈ యొక్క ప్రయాణానికి అభ్యంతరం కలుగుతుంది. ఆత్మ దీనికి విరుద్ధంగా లేస్తుంది. లేచి నేను ఇంతకు ముందు ఉన్నట్లుగా ఉండను, నేను ఇంతకు ముందు ఉన్నట్లుగా చేయను అని చెప్పుద్ది. దాంతో ఒక సంకట స్థితి విశ్వాస ఎదుర్కొంటాడు. ఏంటంటే మనసులో ఏమో ఇది చేయకూడదు అనే ఆలోచన లేదంటే దృక్పథము కలిగి ఉంటాడు. శరీరమేమో అది చెయ్యాలని పట్టుపడదు. అయితే మనం శరీరంలో జీవిస్తున్నాము కాబట్టి శరీరానికి ఎక్కువ బలం ఉంటుంది. శరీరంలో మనం ఉన్నాం కాబట్టి శరీరానికి ఎక్కువ బలం ఉంటుంది. అందుకనే పౌలు అంటారు, ఈ దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని. అయితే యేసు ప్రభువు వారు మనకి ఏర్పాటు చేసిన విడుదల మనము 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లా అనగా ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకపోయినో దానిని దేవుడు చేశాను. సో ఇక్కడ ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని భక్తుడు చెబుతున్నారు. ఏంటంటే పాప మరణముల నియమము నుంచి నేను విడిపింపబడ్డాను అని. మనము పాపం మీద విజయాన్ని చూడాలి అని అంటే ఒక సత్యాన్ని ముందు మనం అంగీకరించాలి. ఏంటంటే దేవుడు నన్ను పాప మరణ నియమం నుంచి విడిపించేశాడు. సో ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. ఆ విషయాన్ని ముందు మనము అర్థం చేసుకోవాలి. ఆ సత్యాన్ని ముందు మనము అంగీకరించాలి. సో మాటి మాటికి నేను ఒకే తప్పులో పడుతున్నాను, ఒకే తప్పుని చేస్తున్నాను, ఇంక ఈ విషయంలో నాకు విడుదల రాదు అని కాంప్రమైజ్ అయ్యే కంటే కూడా మొదట నేను అంగీకరించాల్సిన విషయం ఏంటంటే ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సిన్. ఎందుకనంటే యేసు ప్రభువు వారు నన్ను విడుదల చేసేశారు. ఇట్ ఈస్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ముగించిన కార్యం ఏంటంటే ఈ యొక్క పాపము నుంచి నన్ను విడిపించేశాడు. అందుకనే భక్తుడు అంటాడు 6:14లో రోమా 6:14లో ఆ చివరి భాగాన్ని చదివితే, పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకు ప్రభుత్వం లేదు దానికేనంటే యేసు ప్రభువు వారు మనల్ని పాప మరణ నియమం నుంచి విడిపించేశారు. He set us free from the law of sin and death. తరువాత ఆయన మనకి కృపనిచ్చాడు. ఏంటంటే బిడ్డ, నువ్వు పాపము చేయకూడదని అనుకుంటావు, బట్ చాలాసార్లు నువ్వు ఫెయిల్ అవుతావు. ఎందుకనంటే నీలో ఇన్బిల్ట్గా ఒక నియమము పనిచేస్తూ ఉంది, నీ శరీరంలో పనిచేస్తూ ఉంది. నేను నిన్ను విడిపించాను, అది వాస్తవము. స్టిల్ నువ్వు కొన్నిసార్లు పడిపోతావు. పడిపోయినప్పుడు పాపంలో ఇంకా నువ్వు కొనసాగకుండా ఉండాలనంటే, ఆ పాపం నుంచి బయటికి రావాలంటే నువ్వు నేను ఇచ్చే కృపను ఆధారం చేసుకొని బయటికి రా. సో లేఖనం ఎప్పుడు ఏం చేస్తుందంటే ఖండిస్తూ ఉంటుంది. మనం ఈ తప్పు చేసినప్పుడు నువ్వు ఈ తప్పు చేసావని ఖండిస్తూ ఉంటుంది. ఖండించి ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పుద్ది. కానీ మనము ఒక దాని నుంచి బయటికి రాలేకపోతున్నాము, రావడం కుదరట్లేదు అంటే అప్పుడు లేఖనమే మనకు విరుద్ధంగా నిలబడుతుంది.
యూ విల్ బి పనిష్డ్ అని ఏ లేఖనం అయితే మనల్ని స్ట్రెంథన్ చేయాలో ఆ లేఖనమే మనకు విరుద్ధంగా నిలబడి మనల్ని ఖండెమ్ చేస్తుంది. నువ్వు దేవుని శిక్షకు పాత్రుడివి అని చెప్తుంది. సో దానికి అందుకనే మనం ధర్మశాస్త్రముకు లోనైన వారము కాదు అనే మాటను చెబుతున్నారు. సో బైబిల్ గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని దాని క్రింద మనము లేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప క్రింద ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో పాపాన్ని ఓవర్కమ్ చేసే ఈ ప్రొసీజర్లో మనం అవలంబించవలసిన కొన్ని విషయాలు ఏంటంటే, మొదటిది నేను యాక్సెప్ట్ చేయాలి, దేవుడు నన్ను పాపం యొక్క ప్రభుత్వం నుంచి విడిపించేశాడు. సో పాపానికి నా మీద ఎటువంటి అధికారము లేదు. ఆ విషయాన్ని నేను మొదట అంగీకరించాలి. రెండోది, ఆయన నాకు కృపనిచ్చాడు. సో ఎప్పుడెప్పుడైతే నేను బై మిస్టేక్ లేదంటే తొట్టురులుతున్నానో అప్పుడప్పుడల్లా కృపను ఆధారం చేసుకొని మనము బయటికి రావాలి. అదొక విషయం. అయితే ఇంకొక విషయము, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో అసలు పాపము జోలికి వెళ్లకుండా ఉండగలిగేది ఏంటి? ఒక విషయం, మనల్ని దూరం చేసే ఒక విషయం ఏంటంటే ఫియర్ ఆఫ్ గాడ్. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో నెహెమ్యా ఒక విషయాన్ని చెబుతున్నారు. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. నెహెమ్యా, నీ రైట్ కదా, అధికారికి రావాల్సిందే, నువ్వు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే, అది మేబీ జస్ట్ ఇన్ దిస్ కింగ్డమ్ నేను తీసుకోవడం ఈ లోకరీతిగా న్యాయం అవ్వచ్చు ఏమో, కానీ దేవుడు అదే నా ప్రజలు కష్టపడుతున్నారు, నువ్వు ఎట్లా తీసుకోగలవు, నా ప్రజలు ఎంత పేదరికంలో ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాగా నీకు రావాల్సిన సొమ్ము తీసుకో. వాళ్ళంటే అన్యులు, మిగతా వాళ్ళు పరిపాలించారు, ఎవరో పరిపాలించారు, వాళ్ళు నన్ను ఎరుగురు. సో వాళ్ళు తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది, నువ్వు నన్ను ఎరుగుదువు కదా, నువ్వు ఎట్లా తీసుకుంటావు అని నెహెమ్యాని దేవుడు అడుగుతాడని నెహెమ్యా అంటున్న మాట. దేవుడికి భయపడి నాకున్న రైట్ని నేను చేయలేదు. నాకున్న రైట్, అధికారికి రావాల్సిన దాన్ని తీసుకోవాల్సిన రైట్ నాకుంది, కానీ దేవునికి భయపడ్డాను నేను అనే మాటను చెబుతాను. సో మనము పాపాన్ని జయించే, లేదంటే ఒక పాపములో నేను పడకుండా నన్ను నేను కాపాడుకునే ఒక విషయం ఏంటంటే దేవుని భయము. సో ఎల్లప్పుడూ దేవుని యొక్క భయము నా ఎదుటుంటే నేను ఖచ్చితంగా ఒక పాపాన్ని నేను ఎంటర్టైన్ చేయను. కాన్సిక్వెన్సెస్కి భయపడను. దేవుడు యాక్చువల్గా మనల్ని ఫర్గివ్ చేస్తాడు, ఎన్ని పాపాలు చేసినా ఫర్గివ్ చేస్తాడు. గ్రేస్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఒకసారి రక్షణ పొందితే ఎటర్నల్లీ వీఆర్ సేవ్డ్. నేను ఒక తప్పు చేయగానే దేవుడు నన్ను నరకంలో పడేస్తాడు అని రక్షణ విషయంలో అనిశ్చిత ఏర్పడాల్సిన అవసరం లేదు. కానీ గాడ్ ఈజ్ ఎ జస్ట్ గాడ్, ఆయన న్యాయవంతుడైన దేవుడు. సో మనం ఒక పాపం చేసినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నన్ను క్షమాపణ అడిగితే నేను క్షమించేస్తాను, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నీ న్యాయవంతుడైన దేవుణ్ణి, దానికి రావాల్సిన పర్యవసానం, ఎటర్నల్లీ యూ విల్ బి సేవ్. బట్ ఈ లోకంలో బ్రతికినప్పుడు దానికి తగిన పర్యవసానాలు నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. సో మనకి డేవిడ్ బాగా తెలుసు, డేవిడ్ ఈజ్ బిలౌడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అయితే డేవిడ్ ఒక తప్పును చేశారు, ఊరియాని చంపించాడు, బెత్షెబాని తీసుకున్నాడు, అంతా అయిపోయింది, సైలెంట్గా వెళ్ళిపోతుంది జీవితం అనుకున్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను కనిపించాడు. నాయనా, నువ్వేది చేసావో అదే నేను నీ తల మీదకి తీసుకొని వస్తాను. అయ్యో నేను పాపం చేశాను. డేవిడ్, నేను పాపం చేశాను అంటే, ప్రభు నీ పాపాన్ని పరిహరించాడులే అన్నాడు. నువ్వు చావకున్నట్లు నీ పాపాన్ని అయినా పరిహరించాడు, బట్ యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దావీదు కుటుంబము మనం చూస్తే చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. సొంత అన్న చెల్లిని పాడు చేశారు, సొంత కొడుకు తన ఉత్పత్తుల్ని పాడు చేశారు,
సొంత కొడుకు తన ప్రాణం తీయాలని చూశారు, సొంత కొడుకు ఇంకొక కొడుకుని చంపాడు. సో రకరకాలుగా కుటుంబం అంతా ఒక అల్లకల్లోల పరిస్థితి ఏర్పడడానికి కారణము సింగిల్ మిస్టేక్. ఒకవేళ ఫియర్ ఆఫ్ గాడ్ మన కళ్ళ ఎదుటుంటే మనము ఈ కాన్సిక్వెన్సెస్కి భయపడి దేవుడు నన్ను క్షమిస్తాడు. అయ్యా నా వల్ల నీ పాపం అయిపోయింది, నన్ను క్షమించాయని అంటే ఎవరైనా సరే నాకు తెలుసు నువ్వు ఈ పాపం చేస్తాను, ఐ విల్ ఫర్గివ్ యూ, బట్ యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. ఎంత సివియర్గా ఉంటాయంటే తర్వాత మనము అయ్యో నేను ఎందుకు ఈ తప్పు చేశాను, ఇది చేయకుండా ఉండుంటే బాగుండేదే అని లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో పాపము జోలికి వెళ్లకుండా ఉండాలని అంటే కాన్సిక్వెన్సెస్కి మనం భయపడాలి, దేవుడికి భయపడాలి. దేవుడు ఊరుకోడు, దేవుని కళ్ళు చూస్తున్నాయి. సో మనము ఒకవేళ ఈ కరెంటు లైన్ మన ఇంటి దగ్గరగా వెళ్తే చేతికి అందుకునే ఆ పరిస్థితి ఉంటే మనం అందుకోం. ఎందుకనంటే పుట్టుకుంటే పోతాం, ఆ విషయం మనకి తెలుసు. దాంతో ఆడుకోకూడదనే విషయము తెలుసు. చాలా జాగ్రత్త ఎలక్ట్రిసిటీతో. నేను ఒకసారి ఈ మన లైటింగ్స్కి పెడతాం కదా చిన్న చిన్నవి, అదొకటి వైర్ బయటకు వస్తే దీన్ని ముట్టుకుంటే ఏమవుతుందని చెక్ చేయడానికని ఇలా పట్టుకున్నా. అంత చిన్న, అది యాక్చువల్గా వెరీ థిన్గా ఉంటుంది, అంత దాంట్లో ఎంత పవర్ అవుతుందంటే షేక్ చేసి పడేసింది. సో మన పవర్తో చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేస్తాం. ఎందుకనంటే ఏమైనా చిన్న తేడా వస్తే మన ప్రాణానికి ముప్పు పోతాం. ద సేమ్ వే ఇఫ్ యూ నో ద సివియారిటీ ఆఫ్ సిన్, మనం పాపంతో చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాం. ఊరకని ఆడుకొని ఈరోజు తప్పు చేసి ఏ సెక్షన్ నుంచి, మళ్ళీ రేపు తప్పు చేసి ఏ సెక్షన్ నుంచి, ఎల్లుడు తప్పు చేసి ఏ సెక్షన్ నుంచి, ఎట్లా కాను. ఎందుకనంటే మనం ఎట్లా ఒకవేళ చేస్తున్నామనంటే ఒకే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేసి సారీ చేసేసి అని చెప్తున్నామనంటే దేవుడు అంటే నాన్న నువ్వు దేంతో ఆడుకుంటున్నావో నీకు తెలీదు, వాట్ యు ఆర్ ప్లేయింగ్, ఇట్స్ వెరీ డేంజరస్ ప్లే. పిల్లడు చెన్నైలో జరిగింది ఇది, అక్కడ సబ్వే రైల్స్ ఉంటాయి. సో సబర్బన్ ట్రైన్స్ వెడల్పుగా ఉంటాయి, ద్వారాలు వెడల్పుగా ఉంటాయి. ఒక అబ్బాయి ఆ ద్వారాన్ని పట్టుకొని ఊగుతా ఉన్నాడు, వెనక్కి ఇలా జరుగుతా ముందుకు వస్తూ ఉన్నాడు. ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా పోల్ వచ్చి కొట్టింది స్పాట్లో. జస్ట్ 14-15 ఇయర్స్ ఉంటాయి. దాన్ని పోస్ట్ చేసి ఒక ఆయనేమో డోంట్ ప్లే విత్ లైఫ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ రూల్స్ అని, జీవితంతో దాని నియమ నిబంధన తెలియకుండా ఆడుకోకు అని ఆయన కామెంట్ పెట్టారు, దానికి టైటిల్ పెట్టి పోస్ట్ చేశారు. సో ఒకవేళ మనం పాపంతో ఆడుకుంటే వితౌట్ నోయింగ్ ద రూల్స్, పాపంతో ఒకవేళ మనము ప్లే చేస్తే ఆ పిల్లోడి పరిస్థితిలా ఉంటుంది. ఒకరోజు మనకి సీ ద పర్సన్ హూ ప్లేడ్ విత్ సిన్ వితౌట్ నోయింగ్ ద రూల్స్ అనేసి పెడతారు. సో ద థింగ్ ఈస్ వాట్ ఎవర్ ద సిన్ ఇట్ మైట్ బి సీమ్స్ వెరీ స్మాల్, ఇది చిన్నదే, చిన్న అసూయే, లేకపోతే చిన్న ద్వేషమే, చిన్న కోపమే, ఇట్లా ఏదైనా మైన్యూట్గా కనిపించవచ్చు. కానీ మనం దాన్ని మాటికి ఎంటర్టైన్ చేస్తున్నామని అంటే దెర్ ఈజ్ ఏ డేంజర్, ఇట్ కెన్ కిల్ అస్. అది మనల్ని నాశనం చేయగలదు, మన కుటుంబాన్ని నాశనం చేయగలదు, మన జీవితాన్ని నాశనం చేయగలదు, మన భవిష్యత్తును నాశనం చేయగలదు. సో మనం ఏ విధంగా ఒక పాపాన్ని, అసలు పాపంలోనికి వెళ్ళి బయటికి రావడం ఒక విషయం, కానీ అసలు పాపంలోనికి వెళ్ళకుండా చాలా వరకు ఎట్లా ఉండగలము అంటే దాన్ని ఫియర్ గాడ్, దేవునికి భయపడితే మనము ఒక పాపంలోనికి వెళ్ళము. దేవునికి ఉన్న అలవాటు ఏంటంటే మనం ఏం చేసినా దానికి 7 times 10 times మన ఒళ్ళో మళ్ళీ వేస్తాడు. మనము ఒక మంచి పని చేసాం అనుకోండి, ఇంకో 10 times కలిపి మన ఒళ్ళో వేస్తాడు, నాన్న నువ్వు ఈ మంచి పని చేసావు, ఇదిగో నీకు 10 times రివార్డ్ అని. మనం ఒక చెత్త పని చేసాం అనుకోండి, దానికి కూడా 10 times పనిష్మెంట్ ఇస్తాడు. నువ్వు ఈ రాంగ్ థింగ్ చేసావు కదా, దానికి కాన్సిక్వెన్స్ అనుభవించాను. సో గ్రేస్ విల్ గాడ్, కృప మనం కాస్తుంది, ఇటర్నల్లీ ఇట్ విల్ గాడ్. కానీ కృపను ఆధారం చేసుకుని పాపం చేస్తూ ఉంటే ఆ పాపానికి పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ వీ హ్యావ్ టు ఫేస్. సో
సో ఇంకొక విషయాన్ని, ఏ విధంగా నేను పాపము చెయ్యకుండా ఉండడానికి ఇంకొక విషయము దోహదం చేసి ఇంకొక విషయాన్ని మనం చూద్దాము. సో దేవుడు 33 మా కీర్తనల గ్రంథము 33వ కీర్తన 5వ వచనంలో దేవుడి గురించిన ఒక గుణ లక్షణాన్ని భక్తుడు చెబుతున్నాడు. 33వ కీర్తన 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి అన్నాడు. సో దేవుని యొక్క ఒక లక్షణం, ఒక గుణాన్ని చెబుతున్నారు. దేవుడు నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు అనమాట. దేవుడు ఎప్పుడు పాపం చేయడు. ఎందుకు పాపం చేయడు అంటే, దేవుడు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశాడు అని అంటే ఎవరికో ఒకరికి హాని జరుగుతుంది, లేకపోతే ఎవరో ఒకరు నష్టపోతారు, ఎవరికో ఒకరికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఏ తప్పు చేయలేడు. ఎందుకంటే అది బేసిక్ ఆయన స్ట్రక్చర్కి, ఆయన స్వభావానికి విరుద్ధమైన పని అది. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేస్తే అప్పుడు ఆయన దేవుడిగా ఉండకుండా పోతాడు. దేవుడు దేవునిగానే ఉండడు. దేవుడు ఎందుకు అయ్యాడు అని అంటే ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. సో భక్తుడు కూడా పాపం ఎప్పుడు చేయకుండా ఉండగలడని అంటే దేవుడిలాగా నీతిని న్యాయాన్ని ప్రేమించినప్పుడు. సో ప్రతి పాపము కూడా అన్యాయంతో ముడిపడి ఉంటుంది. ఈ పాపములో అన్యాయం లేదని చెప్పగలిగేది ఏది లేదు. సో ప్రతి దానికి ఎయిదర్ మన శరీరానికి మనం అన్యాయం చేస్తాము, లేదంటే ఎదుటి వ్యక్తికి, ఎదుటి వ్యవస్థకి మనం అన్యాయము చేస్తాము. అన్యాయము నాకు జరగాలని మనం ఎవరము కోరుకోం. నేను కష్టపడిన దానికి న్యాయం జరగాలని, నేను ప్రయాసపడిన దానికి న్యాయం జరగాలని మనం అందరం ఆశిస్తాము. ద సేమ్ వే ఇతరులకు కూడా అదే విధంగా ఆశిస్తారు. నేను ఒకరికి అన్యాయం చేస్తే ఆ వ్యక్తి నష్టపోతున్నాడు, నాకు ఇది జరగడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకొక వ్యక్తి కూడా నేను ఇది చేయను. సో దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు. నేను కూడా న్యాయాన్ని ప్రేమించే వ్యక్తినైతే పాపము చేయను. ఒకరిది నేను దోచుకుంటే ఆ వ్యక్తి నష్టపోతున్నాడు, ఒకరిది నేను తీసుకుంటే ఆ వ్యక్తి నష్టపోతున్నాడు. సో ఆ యొక్క దోచుకోవడంలో, తీసుకోవడంలో అన్యాయము ఉంది. నేను తీసుకున్నాను కానీ ఇది ఎవరికి నష్టం లేదు అని చెప్పగలిగింది ఏమీ లేదు. సో ఏదైనా సరే ఇంకొక ఫ్యామిలీని మనం డిస్టర్బ్ చేసినా, లేకపోతే ఈ మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. రోజు పేపర్ చూస్తే ఎవరో ఒకరు చంపుతానే ఉన్నారు. ముఖ్యంగా ఈ భార్యలు భర్తల్ని చంపుతున్నారు. ఈరోజు మరీ ఘోరం. ఇద్దరు ప్రియులతో భర్త ప్రియుడితో కలిసి ఇంకొక ప్రియుడిని చంపి, అంటే ముగ్గురిని మెయింటైన్ చేస్తుంది. ఎంత ఘోరం అనేది. చంపి ముక్కలు కోసి పార్సల్ చేశారు. అంత ఘోరమైన పరిస్థితుల్లో. సో న్యాయాన్ని మనం ప్రేమిస్తే, న్యాయాన్ని నీతిని మనం ప్రేమిస్తే ఎవరికి అన్యాయం చేయలేము. నా కడుపు నిండాలని నేను ఆశిస్తాను. నిజంగా అదే దృక్పథం ఎదుటివాడి పట్ల ఉంటే ఎదుటివాడి కడుపు కూడా నిండాలని నేను ఆశిస్తాను. నా కడుపుకి ఎంత ఆహారం కావాలి, ఎదుటివాడి కడుపు కూడా అంతే ఆహారము కావాలి. సో న్యాయాన్ని ప్రేమించే వ్యక్తి ఒక పాపాన్ని చేయలేడు. ఈ కెనాట్ కమిట్ ఎ సిన్. ఎందుకంటే అయ్యో నేను ఈ తప్పు చేస్తే, ఈ పాపం చేస్తే ఇంకొక వ్యక్తి నష్టపోతాడు, ఇంకొక వ్యక్తి గాయపడతాడు. నేను కోపంతో, ఇప్పుడు ఒకే విషయాన్ని కోపంతో అరిచి చెప్పొచ్చు, ప్రశాంతంగా అదే విషయాన్ని వీ క్యాన్ కమ్యూనికేట్. బాగా కోపాన్ని ప్రదర్శించి చెప్పామనుకోండి, అవతల వ్యక్తి గాయపడతాడు. హీ విల్ అండర్స్టాండ్, ఓకే ఆ వ్యక్తి ఈ విషయాన్ని నాకు చెప్తున్నారనే విషయం అర్థం అవుద్ది, కానీ తన మనసుకేమో బాణాలు గుచ్చి చాలా గాయం అవుద్ది. ద సేమ్ థింగ్, ఆ హృదయాన్ని గాయపరచకుండా నెమ్మదిగా కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఒక పాపంలో ఇంకొక వ్యక్తి గాయపడము, ఇంకొక వ్యక్తికి నష్టం జరగడము ఉంటుంది. ఇంకొక వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంది. వారి యొక్క ప్రైవసీకి, లేదంటే వారి యొక్క మనశ్శాంతికి, వారి యొక్క క్షేమానికి మన వలన హాని కలుగుతుంది. కాబట్టి నేను అలాగ చేయను, నాకు ఇంకొకరు అలా చేస్తే నచ్చదు, కాబట్టి నేను ఆ విధంగా చేయను. న్యాయాన్ని మనం ప్రేమించే వ్యక్తి ఎట్టి పరిస్థితిలో
ఇంకొకరికి అన్యాయము చేయడు. కాబట్టి నేను ఏ విధంగా పాపం చేయకుండా ఉండగలనంటే, ఎంత టెంప్టేషన్ వచ్చినా సరే నా వలన ఒకరికి అన్యాయం జరగకూడదు ప్రభా, ఈరోజు నేను ఎవరికి అన్యాయం చేయకూడదు, నాకు సహాయం చేయనంటే నిజంగా దేవుడు దానికి ఆన్సర్ చేస్తాడు. ఎందుకంటే నా బిడ్డ నాలాగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడని దేవుడు ఇష్టపడతాడు. మనం చేసిన ప్రార్థనకి ఆయన జవాబునిస్తాడు. సో ప్రతిదినము ప్రభా ఈ దినాన్ని స్టార్ట్ చేస్తున్నాను, నా వలన ఎవరికి హాని జరగకూడదు, నేను ఎవరికి కీడు చేయకూడదు, నా వలన ఎవరు గాయపరచబడకూడదు, నా నోటి వలన ఎవరికి హాని నేను తలపెట్టకూడదు, ఎవరి కుటుంబానికి నేను చేటు చేకూర్చకూడదు, నాకు సహాయం చేయ ప్రభు అని అంటే దేవుడు డెఫినెట్లీ హీ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్. సో న్యాయాన్ని మనం ప్రేమిస్తే మనము పాపము చెయ్యలేము. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. తరువాత రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అనే మాటను మనం చూస్తాము. రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించారు. సో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఆ లేఖన భాగంలో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఎవరంటే మీరు, ఇంకొక వ్యక్తి శరీరము, ఇంకొక వ్యక్తి ఆత్మ. ముగ్గురు 3 ఎంటిటీస్ మనకు కనిపిస్తున్నాయి. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చచ్చిపోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపితే జీవిస్తారు. సో ఆత్మ అన్న దగ్గర స్మాల్ వర్డ్స్, నార్మల్ వర్డ్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మను మెన్షన్ చేసినప్పుడు పెద్ద అక్షరాలు రాస్తారు పరిశుద్ధాత్మని ఇండికేట్ చేయడానికి. సో ఇక్కడ ఏమంటున్నారంటే, నీలో ఉన్న ఆత్మ చేత, మనలో ఉన్న మన ఆత్మ చేత మన శరీర క్రియలను మనం చంపితే మనము జీవిస్తాం. సో ఇది ఎట్లా పాసిబుల్ అవుద్ది? ఎందుకనంటే చిన్నప్పటి నుంచి చాలా చెడ్డ విషయాల్లో నేను పెరిగిన వ్యక్తిని. చెడ్డ మాటలన్నీ విన్నాను, చెడ్డవన్నీ చూశాను, చెడ్డవన్నీ ఆలోచనలు చేశాను. నా వ్యక్తిత్వ నిర్మాణం అంతా చెడుదో. బేసికల్లీ నాలో పాపము అనేది ఉంది. బై బర్త్ ఐ యామ్ ఏ సిన్నర్. సో ఇప్పుడు 20 సంవత్సరాల పాపములో పెరిగిన వ్యక్తికి ఇప్పుడే తిరిగి జన్మించిన ఆత్మకి ఎక్కడ పోలిక? సో మనము ఒక పాపాన్ని జయించాలి అని అనుకుంటాము, దీన్ని చేయకూడదు అనుకుంటాము. అలా అనుకున్న ప్రతిసారి అందులోనే పడతాం. ఎన్నిసార్లు అయితే ఇది నా వల్ల ఈ తప్పు జరగకూడదు అని భీష్మించుకొని కూర్చుంటామో అప్పుడు అదే మిస్టేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఏ విధంగా జయించగలనంటే, పాపం మీద ఫోకస్ చేసేదానికంటే కూడా, ఈ విషయాన్ని జయించాలని ఫోకస్ చేసేదానికంటే కూడా ముందు మనకున్న స్పిరిట్ని స్ట్రెంగ్థన్ చేయడం మీద మనం ఫోకస్ చేస్తే విల్ విన్ ఈజీలీ. సో తెనాలి రామకృష్ణుడి కథల్లో ఒక కథ ఉంటుంది. 2 పిల్లుల్ని రాజు దగ్గర తీసుకొచ్చి, నేను ఏ చెప్తే అదే గెలుస్తుంది అంటాడు. సో రాజు అంటాడు ఇది గెలుస్తుంది అంటే సరే అని తీసుకెళ్తాడు. తీసుకొచ్చినప్పుడు అది గెలదు, వేరేది గెలుస్తుంది. నెక్స్ట్ వీక్ రాజు ఇది గెలుస్తుంది అంటే ఇది గెలుస్తుంది. ఎట్లా ఇది జరుగుతుందని అంటే రామకృష్ణుడు చెప్తాడు ఒక మాట, ఏంటంటే నేను ఏదైతే గెలవాలనుకుంటున్నానో దానికి ఎక్కువ ఫుడ్ పెడతాను, ఫుడ్ పెట్టి దీన్ని మాడబెడతా అని చెప్తాడు. దీనికి ఫుడ్ ఏమన్నా. సో బై డిఫాల్ట్ ఏమవుతుందంటే దీనికి ఇది వీక్ అయిపోతుంది. ఒక పిల్లి వీక్ అయిపోద్ది, ఇంకో పిల్లు బాగా స్ట్రెంత్ అని ఉంటుంది. సో ఆ క్యాట్ గెలిచేస్తుంది. ద సేమ్ మనం ఏంటంటే ఒక పాపము, నేను ఒక సడన్ కైండ్ ఆఫ్ సిన్లో పడుతున్నానంటే దాని ఆరిజిన్, దానికి నేను ఎక్కడి నుంచి ఫుడ్ పెడుతున్నాను అనేది చూడాలి. సో ఒకవేళ అగ్లీ థింగ్స్ చూసి ఉంటే నేను ఆ విషయంలో పడతాను, ఖచ్చితంగా పడతాను. ఎందుకు? నా ఫ్లష్ నిండా నేను దాన్ని నింపుతున్నాను. ఒక క్రైమ్ థింగ్స్ నేను చూసి ఉంటే నా ఫ్లష్ని, నేను నా మైండ్ని దాంతో నింపుతున్నాను. కాబట్టి నేను అటువంటి థింగ్స్ చేయడానికి ఎక్కువ ఆస్కారము ఉంది. ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేను లోపలికి తీసుకుంటూ నేను ఈ సిన్లో పడకూడదని అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్.
నువ్వు మనసులో ఎంత గట్టి అయిన నిశ్చయం తీసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఫీడ్స్ యువర్ ఫ్లెష్ విత్ ద థింగ్స్ యూ కెనాట్ ఓవర్కమ్ దిస్ థింగ్. సో ఏం చేయాలని అంటే దీనికి ముందు ఫుడ్ పెట్టడం మానేయాలి. సో నేను పోర్నోగ్రఫీని ఓవర్కమ్ చేయడానికి నేను అవలంబించిన ఒక పద్ధతి ఏంటంటే 2020 ఆ టైంలో లాక్డౌన్ పీరియడ్లో ఫాస్టింగ్ ఉన్నా. ఎవ్రీ వీక్ 1 డే. ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయాలి, ఎవ్రీ సాటర్డే. సో ఎందుకనంటే ఈ సర్టెన్ కైండ్ ఆఫ్ సిన్ నేను ఓవర్కమ్ చేయాలంటే దీని ముందు వీక్ చేయాలి, ఫ్లష్ని వీక్ చేయాలి. వీక్ చేయకుండా దాన్ని ఓవర్కమ్ చేయడము, దీనికి ఇవ్వకూడదు. ఏదైతే స్పిరిట్కి పెట్టాలో దాన్ని స్పిరిట్కి పెట్టాలి. ఒకవేళ స్పిరిట్ని మనం స్ట్రెంథన్ చేయకపోతే ఈరోజు 10 రోజులు మూవీస్ చూడకుండా ఉంటాము, లేదంటే 10 రోజులు వేస్ట్ కంటెంట్ ఏది చూడకుండా ఉంటాము. 11th డే చూసినప్పుడు మళ్ళీ ఓల్డ్ సిన్లోనికి ఈజీగా వెళ్ళిపోయి. నాట్ 11th డే, ఒక సంవత్సరం పాటు ఏ మిస్టేక్ మనం చేయకుండా ఉన్నా సరే ఆ సంవత్సరం తర్వాత ఏదో ఒకటి రాంగ్ థింగ్స్లోనికి ఈజీగా వెళ్ళే అవకాశము ఉంటుంది. సో ద బెస్ట్ థింగ్, ఒక పాపంలో మనం పడకుండా మనల్ని గాడ్ చేసుకునేది, లేదంటే ఒక పాపాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి ఒక విధానం ఏంటంటే దానికి ఇవ్వాల్సిన సోర్స్ అనేది ఇవ్వకుండా, పాపము ఎక్కడి నుంచి వస్తుంది దాని ఆరిజిన్ని మనం ముట్టుకొని దాన్ని కిల్ చేయగలిగితే, దానికి శరీరానికి ఇవ్వాల్సిన ఫుడ్ని ఇవ్వకుండా దాన్ని ఆపగలిగితే వీక్ అవుతుంది, శరీరము వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు మనం దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు. తరువాత ఆత్మకి ఇవ్వాల్సిన ఫుడ్ని మనము ఆత్మకి ఇవ్వాలి. పేతురు అంటారు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలను మనం చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మీరు ఎదగాలి అని అంటే మీరు ఈ పాలన రక్షణలో ఎదగాలి అని అంటే పాలను, వాక్యం అనే పాలను అపేక్షించండి అని. సో ఎప్పుడైతే వాక్యాన్ని మనం నింపుకుంటామో బై డిఫాల్ట్ ఏమవుతుందంటే స్పిరిట్ స్ట్రెంథన్ అవుద్ది, ఎదుగుతాం. పాప శరీరం 20 సంవత్సరాల వయసు, ఆత్మేమో నిన్న మొన్న పుట్టిందమ్మ. ఈ రెండింటి ఫైట్ పెడితే కుదిరే పని కాదు. సో ఆత్మ ఎదగాలని అంటే ఆత్మకి మనము ఫుడ్ పెట్టాలి. ఫుడ్ ఏంటంటే దేవుని వాక్యము, ఫుడ్ ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్. సో ఎప్పుడైతే మనల్ని మనం దేవుని వాక్యము చేత నింపుకుంటా ఉంటామో, దేవుని వాక్యం చేత నింపబడిన వ్యక్తి పాపం చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే పాపం చేయడానికి వెళ్ళినప్పుడు వాక్యం వచ్చి నిలబడదు, వాక్యం వచ్చి నిలబడదు. సో వాక్యం ఏం చేస్తుంది అంటే పాపం చేయకుండా కాపాడుతుంది. ఆ విధంగా మనము ఒక పాపాన్ని జయించగలం, ఈజీగా జయించగలం. ఇప్పుడు మొబైలు, దేవుని వాక్యము ఇట్లా పెట్టుకొని నేను రోజుకి 30 అధ్యాయాలు చదువుతాను. మిగతా టైం ఉంటే మొబైల్ చూస్తున్నాను పెట్టుకున్నాం అనుకోండి, 30 అధ్యాయాలు చదివేటప్పుడు 3 గంటలు అయిపోతుంది. ఇంకెప్పుడు మొబైల్ చూసేది, చూడడం కుదరదు. సో ఇట్లా మన వాక్యంలో మనల్ని మనం స్ట్రెంథన్ చేసుకుంటే ప్రాక్టికల్లీ ఈజీలీ వీ కెన్ ఓవర్కమ్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ సిన్స్. సో ఎడిక్షన్స్లో ఉన్న వాళ్ళకి ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ బయటికి రావాలంటే దీని నుంచి బయటికి రావాలనుకున్నంత కాలం బయటికి రాము. ఆన్ ద కాంట్రరీ, ఎప్పుడైతే మనకున్న స్పిరిట్ని మనము స్ట్రెంథన్ చేయడం మొదలు పెడతాము, ఫ్లెష్ని వీకెండ్ చేయడం మొదలు పెడతాము, ఫాస్టింగ్ ఉంటాము, ప్రార్థన చేస్తాము, దేవునితో గంటల తరబడి మనము గడుపుతాము, అప్పుడు మనకు బై డిఫాల్ట్ ఏం చేస్తారు దేవుడు అంటే మనం స్ట్రెంథన్ చేసి ఆ సర్టెన్ కైండ్ ఆఫ్ సిన్ని ఓవర్కమ్ చేయడానికి కృపణిస్తాడు. సో పౌలు గారు అంటారు కదా, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తాన్ని చేయగలను అంటే ఐ కెన్ ఓవర్కమ్ ఎనీ సిన్. నేను
ఏ విధమైన పాపాన్నైనా సరే జయించగలను. ఏ విధంగా అంటే నన్ను ఒక వ్యక్తి బలపరుస్తారు. ఆ వ్యక్తి ఎప్పుడు బలపరుస్తారు? నేను కోఆపరేట్ చేస్తే బలపరు. నేనే పాపాలతో చట్టపట్టాలు వేసుకుని వెళ్తే హీ కెనాట్ స్ట్రెంగ్తన్ మీ. సో పాపాన్ని జయించడానికి, ఓవర్కమ్ చేయడానికి మనము ఈ విధానాలను అవలంబిస్తే ఇట్ విల్ బి ఈజీ. ఫైట్ విల్ బి ఈజీ. మనం ఈజీగా పాపం చేత గెలవచ్చు. ఆల్రెడీ యేసు ప్రభు వారు మనకి విడుదల ఇచ్చేశారు. సో మనం అది రికగ్నైజ్ చేయాలి. ఫస్ట్, పాపానికి నా మీద అధికారం లేదు, నేనేమి పాపానికి దాసునేం కాదు. ఒకవేళ మనము పాతకాలం చూస్తే అప్పు ఉన్న వారిని దాసుడుగా చేసుకుంటారు, అప్పు తీర్చలేదు కానీ. యాజ్ లాంగ్ యాజ్ ఆ డెట్ ఉన్నంత కాలము హీ విల్ బి ద సేమ్. ఒకసారి డెట్ క్లియర్ అయిపోయిన విషయం ఆడికి తెలిసింది అనుకుంటే ఆ మరుసటి రోజు నుంచి ఆడి మాట ఎండు. ఎందుకనంటే డెట్ క్లియర్, ఇంక నీ మాట ఏంది వినేది అని అంటాడు. ద సేమ్ వే, ద మూమెంట్ వీ నో దట్ జీసస్ క్లియర్డ్ ఆల్ అవర్ డెట్స్, సిన్ హ్యాస్ నో అథారిటీ ఓవర్ మీ. దానికి ఎటువంటి అధికారం లేదనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు, నేను ఒకవేళ ఒక సిన్లో పడినా యూ కెనాట్ రూల్ మీ. నేను పడిపోయినేమో, కానీ నువ్వు నాకు బాస్గా ఉండి నాకు ఇష్టం లేని దాన్ని నువ్వు నా చేత చేయించలేవు. ఎందుకంటే జీసస్ డెలివర్డ్ మీ. నేను ఫ్రీ. యేసు ప్రభు నన్ను డెలివర్ చేశారు. తర్వాత దేవుని భయం మనల్ని పాపం చేయకుండా, కాన్సిక్వెన్సెస్కి మనము భయపడాలి. న్యాయాన్ని మనము ప్రేమించాలి. న్యాయాన్ని ప్రేమించినప్పుడు మనము ఏ పాపాన్ని చేయము. మన ఆత్మను స్ట్రెంగ్తన్ చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి. సో దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాము. జీవము కలిగిన పరిశుద్ధ తండ్రి, నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మమ్మల్ని ఏ పాపాలు ఏలుబడి చేస్తున్నాయో ఎరిగిన దేవుడు ప్రభా, సహాయం దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. నీ కృప మమ్మల్ని బలపరచును గాకని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఇచ్చిన విడుదల మేము గుర్తించి ఆ విడుదలను స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి ఎక్కువ సమయము మీ వాక్యముతో మీతో గడపడానికి కృప చూపించండి. న్యాయాన్ని ప్రేమించడానికి మాకు సహాయం దయచేయండి యెహోవా యొక్క భయము మాకు ఇంపైన సువాసనగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. కృప చూపించండి. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.